అందరికీ నమస్కారం. మొన్న పవన్ కళ్యాణ్ గారు రాజోలు వెళ్ళినప్పుడు ఒక చిన్న మాట అండి. ఆయన అన్న ఒక చిన్న మాటను పెట్టుకొని, ఈరోజు కొంతమంది తెలంగాణలో కొంతమంది స్వార్థపూరితమైన లీడర్స్, స్వార్థపరులైన లీడర్స్, తెలంగాణ నాయకులు. వాళ్ళకి కావాలని చెప్పి ఈ బీఆర్ఎస్ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకేంటంటే కొంతమందికి, అందరికని కాదు కొంతమందికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక కడుపు మంట ఉంటది. అది మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఇంత లేకీగా ఎప్పుడు అంత రాష్ట్ర విభజన అయిపోయింది. ఆ విద్వేషాలన్నీ కూడా నెమ్మదిగా సెటిల్ అయ్యి ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు. ఇట్లాంటి టైంలో ఇప్పుడేమైనా ఎలక్షన్స్ ఉన్నాయి పోనీ, ఎలక్షన్స్ కూడా లేవు కదా! ఇట్లాంటి టైంలో మళ్ళీ ఏంటంటే ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే ఒక లేఖి ప్రయత్నం అనేది కొంతమంది తెలంగాణ నాయకులు చేస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది. ఆయన ఒక చిన్న మాట అన్నాడు. తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందేమో అని చెప్పి అన్నాడు. అసలు దిష్టి అనేది అసలు బూతి మాటే కాదు అసలు. ముందు దానికి అర్థం తెలుసుకోండి ఫస్ట్. దిష్టి అనేది బూతి మాట కాదు, అది ఒక కాంప్లిమెంట్. అది ఒక కాంప్లిమెంట్. అంటే తెలంగాణ నాయకులకి ఆయన ఇచ్చాడు, ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరిదో ఒక పిల్లల బర్త్డే జరుగుతుంది, చక్కగా మంచిగా డ్రెస్ అప్ అయ్యి మన దగ్గరకు వస్తారు. అమ్మ అసలు ఇట్లా ఇట్లా పెట్టుకుని నా దిష్టే తగిలేటట్టు ఉందని చెప్పి అంటాం మనం. అంటే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు దిష్టి పెడుతున్నట్ట, అమ్మమ్మలు నానమ్మలు దిష్టిలు పెడుతున్నట్ట. అది ఒక కాంప్లిమెంట్. అది దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ని తెలంగాణలో తిరగనివ్వము, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడ ఆడనివ్వము. ఎందుకు ఈ పెద్ద పెద్ద భారీ భారీ డైలాగ్స్, సినిమా డైలాగ్స్? తెలంగాణ సంస్కృతి గురించి కానీ, తెలంగాణ ప్రజల గురించి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా, ఆయన కళలో కూడా తప్పుగా ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళ మీద, అంటే తెలంగాణ ప్రజల మీద అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు తెలంగాణలో. మీరెవరు అసలు? కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతంగా అభిమానించే ఎంతో మంది వ్యక్తులు ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. మీ స్వార్థం కోసం మీకేవో 4 ఓట్లు వస్తాయి అని చెప్పి, ఈ ప్రాంతీయ విద్వేషాలు ఇవన్నీ రెచ్చగొట్టామంటే ఒక 4 ఓట్లు వస్తాయి అని చెప్పి, ఇంకా ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? అవి కూడా లేవు. ఎందుకు ఈ ఈ లేఖి ప్రయత్నాలు, చిల్లర ప్రయత్నాలు? ఇప్పటికైనా మానుకోండి. పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలంటాడు ఒకడు. పవన్ కళ్యాణ్ని తిరగనేమో అని చెప్పి అంటాడు. అసలు సారీ అనేది చెప్పాల్సి వస్తే ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి మీ ఆత్మసాక్షిగా మీరు ఒకసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు అసలు ఎప్పుడు ప్రజలను అనరో, ఎప్పుడు కూడా అనే ఛాన్సే లేదు అసలు. నాయకుల్ని ఏదన్నా అంటే అనొచ్చమ్మా, కానీ ప్రజల్ని మాత్రం ఆయన ఇప్పుడు అండవు. కానీ ఈ టీఆర్ఎస్కి చెందిన నాయకులు, కేసీఆర్ కానీ, కేసీఆర్ ఫ్యామిలీ కానీ, ఆ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా డైరెక్ట్గా ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని ఎన్ని రకాలుగా తిట్టారు అసలు. ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు నా నోటెంపటి నేను చెప్పి మళ్ళీ తర్వాత అవన్నీ పాత గాయాలన్నిటి కూడా మళ్ళీ గుర్తు చేసి ప్రజల మధ్య విద్వేషాలు రగిలించడం నాకైతే ఇష్టం లేదు. ఒక్కసారి గూగుల్లో కొట్టు చూసుకుంటే యూట్యూబ్లో అన్నీ వస్తాయి వీడియోలన్నీ. ఎన్ని దుర్భాషలు, ఎన్ని రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు మరి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక లక్షల సార్లు సారీలు చెప్పాలి. ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు లక్షల సార్లు సారీ చెప్పాలి. మరి చెప్తారా? మరి అసలు ఒక అనని మాటని పవన్ కళ్యాణ్ గారు, అసలు అనని మాటని ఆయనకి అన్నాడని చెప్పి అదేదో పెద్ద నేరం ఉన్నట్టుగా, అదేదో పెద్ద తప్పు మాట, బూతు మాట మాట్లాడేసినట్టుగా, తెలంగాణ ప్రజలను అవమానించేశాడని చెప్పి ఏదో దాని మీద రచ్చ చేయటం అనేది అది మంచిది కాదు. అది ఎవరికి మంచిది కాదు, ప్రజలకి మంచిది కాదు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రజలు అన్నదమ్ములా కలిసి ఉన్నారు. ఇప్పుడు అయిపోయింది. అప్పుడు ఎప్పుడు ఆ రాష్ట్ర విభజన జరిగే టైంలో ఉన్న విద్వేషాలన్నీ కూడా నెమ్మదిగా సెటిల్ అయ్యి ఇప్పుడు అందరూ కలిసి చక్కగా పని చేసుకుంటున్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళ రాష్ట్రంలో వీళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు మీరు తెలంగాణ ప్రజలకు మంచిగా సేవ చేసుకోండి. తెలంగాణ ప్రజలకు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. తెలంగాణ ప్రజలకు సేవ చేసుకొని వాళ్ళని ఇంప్రెస్ చేయండి. ఇంప్రెస్ చేసి ఓట్లు సంపాదించుకోండి. అంతేగాని లేఖితనంగా ఇప్పటికీ కూడా, తెలంగాణ వచ్చి కూడా 10 ఏళ్ళు దాటిపోయింది కదా, 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు బూచిగా చూపించి ఓట్లు సంపాదించుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఎంతకాలం ఈ ప్రాంతీయ విద్వేషాలు అనేది ఎంతకాలం రెచ్చగొడతారు? ఇవి ప్రజలు హర్షించరు. ప్రజలు ఇదివరకులాగా లేరు. ప్రజలు ఇదివరకులాగా లేరు. తెలంగాణ ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే వ్యక్తులు వాళ్ళు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలన్నీ చేశారనుకోండి, రేపొద్దున తెలంగాణ ప్రజలు కూడా ఊస్తారు అంతే. సో కాబట్టి దయచేసి ఏంటంటే ఇట్లాంటి ప్రాంతీయ విద్వేషాలు
మీరు అనవసరంగా రగిలించకండి. అసలు సందర్భమే లేదు ఇప్పుడు. అట్లాంటిది ఒక ఆయన అనని మాటనే ఆయన అన్నాడని చెప్పి ఏదో ఒక ప్రజల మధ్యన విద్వేషాలు రగిలించడం అనేది మంచిది కాదు. దయచేసి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేసేయండి దానికి.